భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలను తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం వాటిని ప్రభుత్వం రాకముందు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు అయితే తీసుకువచ్చింది. కానీ 50% పేరుతో ఏ కేటగిరీ బి కేటగిరీ పేరుతో 50% సీట్లను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100%, 100కి 100% కూడా ప్రభుత్వమే కొనసాగిస్తుంది మెడికల్ సీట్లని అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు ఆ రోజు. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కళాశాలల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ఏ విధంగా అంటే పీపీపీ విధానం తీసుకువచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే పేరుతో మెడికల్ కళాశాలను ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాంది. ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తే కేవలం వైద్య విద్యార్థులే కాదు నష్టపోయేది. హాస్పిటల్స్ ప్రతి ఒక్క చోట ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో హాస్పిటల్స్ ఉన్నాయి. ఏదైతే మెడికల్ కళాశాలలు ఏర్పడుతున్నాయో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తాయి. హాస్పిటల్స్ అన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళ్తే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రజలందరూ కూడా నష్టపోతారు. ఏదైతే ఇప్పుడు ఏదైనా మన మెడికల్ ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఎలా అయితే మనం బిల్లు కడతామో, ఎలా అయితే డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు అనేది కడుతున్నామో అదే విధంగానే రేపటి రోజున ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఆ మెడికల్ కాలేజీలు అప్పచెప్తే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు అని చెప్పేసి 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ చిత్తూరు జిల్లాలోని ఒక మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పారు, అపోలో వాళ్ళకి. అక్కడ దాదాపు 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఓన్లీ డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. రేపటి రోజున స్కానింగ్ అంటూ ఆపరేషన్లు అంటూ వేలకు లక్షలు రూపాయలు దండుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి ఏఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఈ మెడికల్ కళాశాలను పీపీ విధానాన్ని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నరసింహమూర్తి, ఏఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. హిందూపురం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ అలాగే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనేటటువంటి పీపీపీ విధానాన్ని ఈరోజు వైద్యం సంబంధించినటువంటి గత ప్రభుత్వం నూతనంగా నిర్మించినటువంటి 10 మెడికల్ కళాశాలలను ఈరోజు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద మేము అప్పచెప్తామని చెప్పడం జరుగుతున్నది. ఏదైతే ఈ విధానం వల్ల పేదవానికి భవిష్యత్తులో ఆసుపత్రులు ప్రభుత్వ ఏవైతే ఆసుపత్రులు ఉన్నాయో ఈరోజు ఉచితంగా వైద్యం అందుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో భవిష్యత్తులో పేద ప్రజలకి వైద్యం అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతుంది. అందుకే ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ, ఏఐఎస్ఎఫ్ అలాగే ప్రజా సంఘాలన్నీ కూడా ఏదైతే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానాన్ని వైద్య విద్యను ప్రవేశపెట్టొద్దండి, ఈ మెడికల్ కళాశాలలో 10 కూడా పీపీపీ విధానాన్ని అమలు చేయొద్దండి, రద్దు చేయండి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కాదు, భవిష్యత్తులో ఎటువంటి పేదవాడు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీ చీటీ రాసుకోవాలంటే ఖచ్చితంగా ఓపీ చీటీకే 100 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పీపీపీ విధానం వల్ల పేద ప్రజలు ఎవరికి కూడా వైద్యం అనేది అందదు. కేవలం డబ్బులున్న వారికి మాత్రమే వైద్యం అందే విధంగా ఈరోజు ఈ యొక్క పీపీపీ విధానంలో ఉన్నటువంటి మోసపూరితమైనటువంటి విధానం దాగి ఉంది. అందుకే దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గత ప్రభుత్వం నిర్మించినటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈరోజు డాక్టర్లు కాకుండా డాక్టర్లు అవ్వబోతున్నటువంటి విద్యార్థులకి
ఈ పీపీపీ విధానము శాపంగా మారబోతున్నది. కేవలం 10 లక్షలకే ప్రభుత్వం ఆధీనంలో ఉంటే మేనేజ్మెంట్ కోటా కింద దొరికేటటువంటి మెడికల్ సీటు పీపీపీ విధానంలోకి వెళితే 50 లక్షలు 60 లక్షల రూపాయలు డబ్బులు పెట్టి వైద్య సీట్లు ఏదైతే విద్యార్థులు కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ AISF గా ఈ పీపీపీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి రద్దు చేసి పేదలందరికీ కూడా వైద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రభుత్వమే ప్రైవేటీకరణ ప్రభుత్వం మొండి వైఖరి రద్దు చేయాలి. జీవో నెంబర్ 590 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 590 వెంటనే రద్దు చేయాలి. జీవో నెంబర్ 590 వెంటనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నూతనంగా నిర్మిస్తున్న 10 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వెంటనే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం మండి వైఖరి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం మండి వైఖరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీ విధానాన్ని మెడికల్ కళాశాలని పీపీపీ విధానాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానాన్ని